సీఎం రేవంత్ అండతో కాంగ్రెస్ నేతలు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు వన్యప్రాణులను కాపాడాలంటూ గొంతెత్తిన వారిపై అధికార పార్టీ నేతలు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేత మన్ని క్రిషాంక్ పై అక్రమ కేసులు నమోదయ్యాయి. హెచ్సీయూలో వన్యప్రాణులు లేకపోయినా ఏఐ ద్వారా క్రియేట్ చేశారంటూ కాంగ్రెస్ లీడర్లు ఆయనపై కంప్లైంట్ చేశారు. ఈ మేరకు పోలీసుల విచారణకు మన్ని క్రిషాంక్ హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. రేవంత్ అసమర్థతను ప్రశ్నిస్తే కేసులు అరెస్టు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ విధమైన రేవంత్ ప్రభుత్వం పాలనను మనం ఎలా చూడొచ్చు అంటారు భాస్కర్? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏఐ కేసు రెండోసారి విచారణకు హాజరైనటువంటి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్ని క్రిషాంక్ ఇవాళ పోలీసుల ఎదుట హాజరై హెచ్సీయూ భూముల్లో జింకలు, నెమళ్లు, అదేవిధంగా అవేవి లేవని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేశారంటూ కాంగ్రెస్ నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు తీసుకున్నటువంటి పోలీసులు ఆ తప్పుడు ఫిర్యాదు మేరకు 6 సెక్షన్ల కింద మన్ని క్రిషాంక్ తో పాటు కొంచెం దిలీప్ పైన కూడా కేసు నమోదు చేశారు. ఇవాళ మన్ని క్రిషాంక్ ను రెండో రోజు విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారు. విచారణకు కూడా వాళ్ళు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తూ సెలవు దినాల్లో కంచెగచ్చిపోయే అడవుల్లో చెట్లను 50కి పైగా బిల్డర్లను పెట్టి నరిగేస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నెమళ్లు, జింకలు ఉన్నాయి. వాస్తవం అవాస్తవం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ప్రజలతో పాటు దేశంలో ఉన్నటువంటి చాలా మందికి ఈ విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో స్టే ఉన్నప్పటికీ ధిక్కరించి చెట్లు నరిగేశారు. యూనివర్సిటీకి మద్దతుగా పోస్టులు పెడితే కేసులు పెడతారు. ఇదే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జింకలు, నెమళ్లు ఉన్నాయా లేవా అని ప్రశ్నిస్తున్నటువంటి మన్ని క్రిషాంక్ అదేవిధంగా కొంచెం దిలీప్పై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేసులో వాళ్ళని విచారణకు పిలిపించి పోలీస్ స్టేషన్ లో ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు యూనివర్సిటీ తరఫున పోరాడితే వాళ్ళకు మద్దతుగా పోస్టులు పెట్టినటువంటి వారందరికీ సెలబ్రిటీలు, సినిమాతారులు అనేక మంది యూనివర్సిటీ భూములకు మద్దతుగా పోస్టులు పెడితే వారిపైన కూడా కేసులు ఇట్లా పెడతారని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా యూనివర్సిటీలో జింకలు లేవని పోస్టులు పెట్టాడు. కానీ జింకలు చనిపోయి వాళ్ళు రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటి మృతదేహాలు కనిపించినా కూడా వాటిపైన రేవంత్ రెడ్డి పెట్టినటువంటి తప్పుడు పోస్టులను ఎందుకు మరి కేసులు నమోదు చేయడం లేదు? హైకోర్టు నుండి వచ్చినటువంటి సబ్ రిజిస్టర్ సైతం ఇదంతా అడవిని అడిగారని చెప్తున్నటువంటి రిపోర్టును ఇచ్చినటువంటి నేపథ్యంలో నిజాలు నిర్భయంగా బయటపెడుతున్నటువంటి సందర్భంలో కావాలని ఇటువంటి వాటిని అడ్డుకోవడానికి ఒక రకమైనటువంటి వాతావరణం చూసి భయాందోళనతో దుష్ప్రచారం చేస్తున్న చూడడమే కాకుండా తమ అధికారంలో పెట్టుకుని రేవంత్ సర్కారు ఇటువంటి చర్యలు చేస్తున్నటువంటి మాత్రం సీరియస్గా మండిపడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా పోలీసుల విచారణకు సహకరిస్తాం, మేము పోలీసుల విచారణలో పాల్గొంటాం, నిజాలు ఖచ్చితంగా నిలకడ మీద తెలుస్తారనేటువంటిది మాత్రం మన్ని క్రిషాంక్ చెప్తా ఉన్నారు. రెండోసారి వాళ్ళ విచారణకు హాజరయ్యారు. విచారణ ఉదయం 11 గంటల నుంచి ఇప్పుడు ఒకటైతే కొనసాగుతూ ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సీఎం రేవంత్ అండతో కాంగ్రెస్ నేతలు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు వన్యప్రాణులను కాపాడాలంటూ గొంతెత్తిన వారిపై అధికార పార్టీ నేతలు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ విధమైన అంశంను మనం టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ గా చూసాం.